హాయ్ ఫ్రెండ్స్, ఈ చల్లటి వాతావరణంలో మనం వేడివేడిగా చాలా న్యాచురల్గా మనం ఇప్పుడు చేసేది ఒక కాలీఫ్లవర్ తీసుకుని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మనం హాట్ వాటర్లో కాస్త పసుపు వేసి ఇది ఒక 10 minutes ఉంచి మనం దాన్ని వడకెట్టి తీసేసుకుందాం. తర్వాత మనం ఇప్పుడు అదే కాలీఫ్లవర్ ముక్కల్లో మనం ఒక 50 గ్రాముల శనగపిండి, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, కొద్దిగా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ వాము వేసుకుందాం. మనం వాము వేసుకోవడం వల్ల మనకి పకోడీ అనేది త్వరగా డైజెషన్ అవుతుంది. ఇప్పుడు మనం ఇవన్నీ వేసి ఒకసారి మనం మిక్స్ చేసుకుందాం. మనకి ఇందులో లైట్గా వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకుని మనం ఇదంతా మిక్స్ చేసుకుని మనం పకోడీలకి వేయడానికి మనం సరిపడగా మనం కలిపిన కంటెస్టెన్సీ సరిపడగా ఉందో లేదో మనం ఒకసారి కలిపి చూసుకుందాం. మనకు ఒకవేళ ఏమైనా తక్కువైనట్లయితే మనం అందులో శనగపిండి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ సరిపోయింది. నేను ఒకటి వేసి చూస్తాను. ఇప్పుడు వేసినప్పుడు మనకి అది ఎలా వస్తుంది, నేను ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు మనకి ఆయిల్ హీట్ అయిన తర్వాత నాకు కాస్త శనగపిండి పడింది. కాస్త శనగపిండి వేసి నేను మొత్తం మిక్స్ చేసుకుని ఒకసారి మనం ఉప్పు చూసుకుని ఇప్పుడు ఆయిల్ హీట్ అవ్వాక మనం ఈ ఆయిల్లో ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకుని ఒక 10 minutes అలా ఉంచి మనం అప్పుడు గరిటెతో ఒక్కసారి కలుపుకున్నట్లయితే మనకి ఇది లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది. ఇందులో మనం ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి ఇది మనకి న్యాచురల్ కలర్లోనే ఉంటుంది. మనకి ఇవి కాస్త కలర్ చేంజ్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక మనం వీటిని ఆయిల్లోంచి బయటికి తీసుకుని ఇలా మనం మొత్తం అన్నీ వేసుకుని ఇలా మనం ఒక ఆయిల్ బయటికి ట్రాన్స్ఫర్ అయ్యేలా తీసుకుని సర్వ్ చేసుకుందాం. అంతే.